హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు ఎండు రొయ్యలు గోంగూర కూర చేసి చూపిస్తాను రండి. ముందుగా రొయ్యల్ని పొట్టు తీసుకుంచుకున్నానండి, 1/2 కప్పు. ఇగోండి 2 కట్టలు ఎర్ర గోంగూర తొడలు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్లో పసుపేసి 2 టైమ్స్ బాగా కడుక్కోవాలండి, ఇసుకంతా పోయేంత వరకు. 2 టైమ్స్ కడిగి పెట్టేసుకున్నానండి. ఇంకా ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువనే వేయాలి, ఎందుకంటే నాన్ వెజ్ కదా. తర్వాత పోపు దినుసులు వేస్తున్నానండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేస్తున్నాను. వేసి కొంచెంసేపు వేగించుకోవాలండి. ఇంకా ఉల్లిపాయలు వేగిపోయాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నానండి. ఓన్లీ నాన్ వెజ్కి మాత్రమే ఇలా వేరేగా పసుపు వేస్తాను. మిగతా కూరలన్నిటికీ కారంలోనే మసాలా పసుపు అన్నీ కలిపి మేము మరపట్టించుకుంటామండి. అందుకనే వేరేగా మళ్ళీ పసుపు వేయను, ఓన్లీ నాన్ వెజ్కే. ఇప్పుడు రొయ్యలు వేసుకుంటున్నానండి. రొయ్యలు వేసి వేపుకుంటాను కాసేపు. ఆయిల్లో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని గోంగూర వేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇంకా మూత తీసి చూస్తున్నానండి మగ్గిందో లేదని. ఇలా మగ్గింది. ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, గోంగూర పులుపు కదా. ఉప్పు కూడా వేస్తున్నానండి. కారం ఉప్పు ఎక్కువే వేయాలి, ఎందుకంటే పులుపు గోంగూర ఎక్కువ లాగుతుంది. కొంచెం గరం మసాలా కూడా వేస్తాను. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం గరం మసాలా బాగా పట్టినంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలాగా ఇంకా వాటర్ వేస్తున్నానండి. సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇంకా కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలండి కాసేపు. మళ్ళీ మూత తీసి చూసానండి, ఇగోండి ఇలా అయ్యింది. మరి కొంచెంసేపు దగ్గర పడాలి వాటరు. ఇంకా కొంచెం వాటర్ ఉంది, ఇంకొంచెంసేపు ఉడికించుకోవాలండి. మళ్ళీ మూత పెడుతున్నాను. ఇంకా మూత తీస్తానండి, కలిపేస్తున్నాను. కూర అయిపోయిందండి. ఆంధ్ర గోంగూర రొయ్యలు, ఎండు రొయ్యలు అండి. పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే కూర చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కూర అయిపోయిందండి, వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.